హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెన్షనర్ల ఉద్యమ బాట అండి. జీపీఎస్పై మరొక కీలక మలుపు. జీపీఎస్ రద్దు డిమాండ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. సో దీనికోసం ఉద్యమ బాట అయినా తొక్కుతామని అయితే అంటున్నారు. సో ఏమైందనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ కొడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక జీపీఎస్ మోసపూరితం, రద్దుకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. రేపో ఎల్లుండో నిరసనకు పిలుపులు. సో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అయిన జీపీఎస్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు చేశాయండి. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేయాలి అని ఆయా సంఘాలు అయితే విడివిడిగా ప్రకటనలు అయితే విడుదల చేశాయండి. ఇక జీపీఎస్ గెజిట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ విధంగా జి హృదయరాజు గారండి. సో ఈ విధంగా ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు గారు, ఎన్ చిరంజీవి గారు తెలిపారండి. సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం, బుధవారం అన్ని జిల్లాల్లోనూ కేంద్రాల్లోనూ నిరసనలు, ప్రదర్శనలకైతే ఆయన వీళ్ళైతే పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం అయితే చేసినట్లు తెలిపారండి. సో మొత్తానికైతే మళ్ళీ ఉద్యమ బాట అయితే తొక్కబోతున్నారండి. ఈ విధంగా ప్రభుత్వము రాత్రికి రాత్రే జీపీఎస్ గెజిట్ని అయితే విడుదల చేసింది. సో దానికోసం ఎవరికి కూడా ఈ జీపీఎస్ వద్దు. ఆల్రెడీ గత ప్రభుత్వంతో ఇదే విషయంతోనే గత ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోయాము, మాకు ఓపీఎస్ఏ కావాలి, మళ్ళీ మీరు జీపీఎస్ఏ తీసుకొని వస్తే ఇందులో ఎక్కడ న్యాయం ఉంది? పవన్ కళ్యాణ్ గారు మీరైనా సరే ఒకసారి హామీ ఇచ్చారు కదా, మీరైనా ఎలా అమలు చేస్తారండి అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా కోరుతున్నారండి. సో ఓపీఎస్ పునరుద్ధరించాలని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ మేరకు ఉద్యమ బాట అయితే పట్టబోతున్నట్టు కూడా సమాచారం అయితే అందిందండి. సో ఈలోపే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని సో వారికి తగు న్యాయం అయితే పరిష్కారం అయితే చూడాల్సి అయితే అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.